నమస్తే దోస్తులు, తిన్నారు అందరు? పార్టీలు తిని కాసేపు పడుకుంటున్నారా? నాకు అదృష్టమే లేదు. పిల్లలు తినిపించచ్చేట సర్ది ఇప్పుడన్నా పిల్లల బడిపోయి తినిపించచ్చి ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ పని పెట్టుకున్నాను. అదేంటిదంటే అందరికి ఉంటుంది, అందరి ఇళ్ళల్లో ఉంటుంది. ఈ పాటికి పూర్తి చేసే ఉంటారు. నేను కొంచెం లేట్ వర్క్ ఉండడం వల్ల నాకు కొద్దిగా లేట్ అయిపోయింది. అదేంటా ఇంత ఇంపార్టెంట్ పని ఏంటా అనేది మీకు చూపిస్తాను, చూడుర్రి. ఇంపార్టెంట్ పని ఇదే. బుక్కులు ఇవన్నీ నా బిడ్డ బుక్కులు. ఇంపార్టెంట్ బుక్కులు చూపిస్తున్నాం కానీ అక్క ఇంపార్టెంట్ పని ఏంటిదని చూపించలేదు. పుట్టలెత్తున్న దోస్తులు, అదే ర్యాపింగ్ అంటారు ఇంగ్లీష్లో, మేమైతే పుట్టలెత్తున్నా. ఇన్ని బుక్కులు చూసి నా బిడ్డ 9వ తరగతి 8వ తరగతి అనుకున్నారు. జస్ట్ 3rd క్లాస్, 2nd కంప్లీట్ చేసుకొని 3rd క్లాస్లోకి వెళ్ళింది విజయవంతంగా. ఈ 3rd క్లాస్కే ఇన్ని బుక్కులు ఉన్నాయి. అటు పెట్టి ఇటు పెట్టి ఒక్కటైతే వేసినాయి. ఇది పెన్మెన్షిప్ అట, ఇగో డైరీ అంట, ఇదో డ్రాఫింగు. ఇక నా కొడుకు అయితే ఇక మొత్తం నా కొడుకు ఇవి ఇంకా వాడిని మొదలే పెట్టలేదు. ఇప్పుడు ఈమె మొదలు పెట్టిన ఇక ఏ కాలానికి అయితేయో ఏమో చెప్పలేము. మీరు మీ పిల్లల బుక్కులకు పుట్టలు వేసే ఉంటారు ఈ టైం వరకు, ఎవరు ఉండరు. కానీ ఇది ఇద్దరు ఉంటేనే మాత్రమే అవుతుంది. కానీ ఇక నేను ఒక్కదాన్నే కూర్చున్నా, మా సార్ డ్యూటీలు ఉన్నాడు కదా. ఏ కాలం అవుతుందో ఏమవుతుందో. కానీ ఫస్ట్ నా బిడ్డ ఎత్తుండే, ఎందుకంటే ఇక ఆమె వచ్చేసరికి నేను పుట్టలు వేసి పెట్టలేదనుక ఇక నన్ను తిట్టి చంపుతుంది. అందుకనే ఆమె ఎత్తున్నా. నా బిడ్డనేమో 3rd క్లాస్, నా కొడుకేమో 7th క్లాస్. అందుకని ఇక ఫస్ట్ ఆమె ఎత్తున్నా, ఆమె ఏడుస్తుంది కాబట్టి. మేము చదువుకున్నప్పుడు అయితే ఇన్ని బుక్కులు లేవు. నేను పీజీ దాకా చదివినా కానీ ఇన్ని బుక్కులు అయితే లేవు. ఉన్న 6 పుస్తకాలు 6 కాపీలకు మేము హోటళ్ళనన్నా పేపర్లు, లేదంటే కిరాణా దుకాణాలనన్నా పేపర్లు తెచ్చుకొని వేసుకునే వాళ్ళం. అన్నం పెట్టి ఇట్లా అతుకు పెట్టి మెత్త కిందన దేని కిందన పెట్టి అతుకు పెట్టుకునేటోళ్ళము. చూసిరా, అయ్యో ఇది ఇటువంటిది ఇంకొకటి రెండింటికి కలిపి 200 తీసుకున్నాడు దుకాణం పైన. మీ పిల్లల పుట్టలేసిరా లేదా ఒక్కసారి చెప్పండి, కామెంట్ చేయండి. విజయవంతంగా 2 బుక్కులు అయితే వేసేసిన. ఇవన్నీ అయ్యేసరికి ఏం పొద్దుకుతుందో తెల్లారుతుందో చూడాలి. మీ పిల్లలకు పుట్టలేసిరా, పిల్లల పుస్తకాలకు పుట్టలేసిరా, ఎవరెవరు లేచిరో ఎవరెవరు ఇంకా వేయలేదో కామెంట్ చేయండి, లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారని నాకు కూడా